అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే మహా. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన కన్యారాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. కన్యారాశి వారికి మేము 31 శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితంలో రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసుకుందాము. కన్యారాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తప్పకుండా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి వారు చెందుతారు. రాశి చక్రం 12లో కన్యారాశి వారికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కన్యారాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కన్యారాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి బుధుడు అండి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగాను ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్టమైన ప్రభావాన్ని చూపిస్తుంటాడు. ఇక వీరిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఏ పని చేసినా కానీ లేదంటే ఏదైనా వ్యవహారం కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా వీరు సాంప్రదాయ ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో గొప్ప నిపుణులని చెప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తుంటారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. అంటే స్వేచ్ఛను కోరుకుంటారనమాట. అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించారు. మంచిగా పరిస్థితులకు తగిన విధానంగా వీరిని వీరు మార్చుకునేటువంటి సత్తా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరి మనసు చెప్పినటువంటి మాటలు వింటుంటారు. ఇక వీరికి మోహమాట కూడా ఎక్కువనండి. వీరి కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులు క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా మీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం కూడా చేస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంటే వీరు ఓటమిని అంగీకరించడం అన్నమాట. అలా ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి భావిస్తుంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధానంగా ఏదో ఒకటి ఆలోచించి మరీ జాగ్రత్త చేస్తారు. ఇక ఎవరైనా సలహాలు ఇస్తే సలహాలను కూడా పాటిస్తారు. ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దానిని అంతు చూడందే విడిచిపెట్టరు. అలాగే ఈ రాశివారు మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి కొంచెం నష్టం కలిగిస్తాయి. కాబట్టి విషయాలు యందు ఎప్పుడు కూడా వీరు అప్రమత్తంగా ఉండి తీరాలి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని కూడా ఆదుకొని చాలా ఇబ్బందులకు అయ్యే సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా కొంతమంది ఏంటంటే మనం వారిని చూడగానే వారి యొక్క ఉన్నటువంటి కష్టం చూడగానే అయ్యో పాప వారు ఎంత బాధలో ఉన్నారని చెప్పేసి మనకు అనిపిస్తుందండి. సర్వసాధారణంగా ఎవరికైనా కానీ అనిపిస్తుంది. అయితే మనం ఏదైనా వారికి సహాయం చేయాలని చెప్పి చూస్తామా, వారు అలా అనుకోరనమాట. మనం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని తీసుకునేయడమే కాక తిరిగి మరలా మన గురించి తప్పుగా వేరే వాళ్ళకి మాటలు చెప్పడం కానీ లేదా మనకు వెన్నుపడిపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు చాలా వరకు కూడా మోసపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి, అశాంతికి కూడా గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ జీవితం చూసినట్లయితే రేపటి రోజున మీకు వ్యాపార రంగంలోకి ఎవరైతే కొత్తగా ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో ఈ రాశివారు వారికి చాలా గొప్ప లాభాలు అయితే ఈ రోజున వ్యాపార రంగంలోనైతే చెప్పుకోవాలి. దాంతో ఏంటంటే మీకు కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనేటువంటి ఆసక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల కూడా మీరు గొప్ప విజయాలను పొందుతారు. ఇక మీరు రాబోయేటువంటి రోజులలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా మీకు నిండుగా ఉన్నాయి. ఇలా చేపట్టినటువంటి ఏ పనైనా కానీ అంకిత భావంతో మీరు పనిచేయడం ద్వారా మంచి విజయాలను అయితే త్వరగా మీరైతే అందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆయా రంగాలలో గొప్ప ఉన్నత స్థానానికి కూడా ఎదుగుతారు. రేపటి రోజున మీకు ముక్కుసూటి తత్వాన్ని అంటే మీకున్నటువంటి ముక్కుసూటి తత్వాన్ని కొంచెం తగ్గించుకోవడం మంచిదండి. ఎందుకంటే మీరు ఏదైనా కానీ మనసులో ఉన్నటువంటిది మాటను బయటికి చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి మీ పై అధికారుల ద్వారా మీ ముక్కుసూటి తత్వం కొంచెం పనికి రాదని తెలుసుకోండి. ఈ రోజుల్లో ఏంటంటే అమాయకంగా నటించే వాళ్ళని ఏది కూడా ఈజీగా తొందరగా నమ్మేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే మీ మనసులో ఉంచుకోండి తప్ప ఎదురుగా ఎవరితో కూడా మాట్లాడకండి. ఎందుకంటే అవేంటంటే నచ్చకపోవచ్చు కొంతమందికి.
కొంచెం ఎక్కువగా మనస్తత్వం ఉన్నటువంటి అటువంటి మనస్తత్వం ఏంటంటే ఎదురుగా మాట్లాడేస్తారనమాట. లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ముఖంలో మాట్లాడేస్తుంటారు అంటే అలవాటు ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు సమస్యలకి ఉన్నటువంటి ఇంకొంచెం ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు. అలాగే ఉద్యోగపరంగా నిజాయితీగా మీరు నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా మీరు ఎప్పటి నుండో నిజాయితీగా ఉండడం వల్ల మంచి గౌరవ స్థానం కూడా పొందబోతున్నారు. మంచి ప్రశంసలు కూడా రేపటి రోజున మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును ఎన్నటికీ కూడా చేయరు. అంత మంచిగా నిజాయితీగా ఉంటారు. నిజాయితీగా ఎప్పుడు కూడా ఉండడమే కాకుండా మీతో ఉన్న వాళ్ళు కూడా నిజాయితీగా ఉండమని చెప్పి ప్రేరేపిస్తారు. ఇక కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరి 1-2 సార్లు జాగ్రత్త తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు. అలాగే ధనం అనేది మీకు అధికంగా రేపటి రోజున రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. పట్టుదల కూడా మీకు అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారి ప్రయత్నాన్ని అంటే ఏ ప్రయత్నమైనా కానీ మనసు పెట్టి ఏ పని చేసినా కానీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. ఎదుటి వారిని మించిపోతారు. అంతేకాకుండా మీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారిగా పైగా కనిపిస్తారు. అయితే వీరికి కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే వీరేంటంటే చూడ్డానికి ఏంటంటే కొంచెం వీరు చేసేటువంటి ఏ పనైనా కానీ కార్యదీక్షతో చేస్తారండి. దానిని ఏదైనా తప్పు ఒప్పుల్లో ఉన్నా కానీ జాగ్రత్తగా 1-2 సార్లు పరిశీలించి మరి చేస్తారు. కాబట్టి అలాంటి విషయంలో మీకు స్నేహం అంటే స్నేహితులు ఉన్నప్పటికీ బంధువులు ఉన్నవారికి చేస్తున్నటువంటి పనిలో ఏదైనా తప్పు చేస్తే మాత్రం నిలదీస్తారనమాట. అలా ఆ సందర్భంలో మీరు హృదయం లేని వారిగా ఎదుటి వారికి కనిపిస్తారు. అప్పుడు వీరు కొంచెం శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో కొంతమంది శత్రువులు కూడా మీకు తారసపడతారు. ఈ రోజున మీకు కొంతమంది శత్రువులు ఎవరో మీరు పరిచయగట్టబోతున్నారు. అంటే ఆయా సందర్భాలలో మిమ్మల్ని కొంచెం మీ పనులకు అడ్డంగులా ఉండేటువంటి మీతో మాట్లాడుతూనే మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేసేవారు కావచ్చు. ఇలాంటి వారు ఎవరనేది మీ శత్రువులు ఎవరనేది మీరు రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో తెలుసుకోలేకపోతుంటారండి. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి కూడా కొంతమంది ఓర్వలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వారు మీరు కొంచెం దూరం పెట్టవలసి ఉంది. అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక కొంతమంది అనేక రకాల కుట్రలు కూడా పన్నుతూ ఉంటారు. మిమ్మల్ని దిగదార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి శత్రువులు కూడా మీ చుట్టూ ఉన్నారని తప్పకుండా మీరు తెలుసుకుంటారు ఏదో ఒక సందర్భంలో. ఇక రేపటి రోజున మీ యొక్క ఉద్యోగరీత్యా మీ పనులు అన్నింటిలోకెల్లా మీరు బిజీగా గడుపుతారని చెప్పుకోవాలి. బిజీగా గడపడమే కాకుండా మీకు సంబంధించినటువంటి అన్ని పనుల్లోనూ అంటే ఏ పనులైతే మీరు చేస్తున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరు విజయాన్ని అయితే పొందడమే కాకుండా ఆ విజయాన్ని పొందినందుకు మీ చుట్టూ ఉన్నవారు కూడా అంటే ఎవరైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారో వారందరూ కూడా మంచి ప్రశంసలు అయితే మీపై కురిపిస్తారు. అలాగే కొంతమందికి శత్రువులు కావచ్చు, లేదంటే మీ మీద కొంచెం ఏదైనా పగబట్టిన వారు కావచ్చు, గుణపాఠం చెప్పే విధానంగా రేపటి రోజున మీ మాట తీరు ఉంటుందండి. దానికి కొంచెం మీపై కొంచెం శత్రుత్వాన్ని పెంచే విధానంగా వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే జాగ్రత్త వహించండి. అలాగే రేపటి రోజున మీరు ఇంకా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి తులసి మాల సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. వెంకటేశ్వర సంబంధించిన సూత్రాలు చదువుకోండి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు అంశాలు ఏదైనా ఉంటే రేపటి రోజున మీకు అనుకూలంగా మారుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపైన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి కూడా విదేశాలకు వెళ్ళేటువంటి రేపటి రోజున మీ ప్రయత్నాలన్నిటివి సఫలీకృతం అవుతాయి. ఇక విద్య, వైద్య ఇలాంటి అన్ని రంగాల్లో వారికి కూడా రేపటి రోజున ఈ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే అన్నిటా కూడా మీకు మంచిగా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితానికి మీకు మీరుగా కొన్ని నాశనం చేసుకున్నటువంటి చర్యల్ని కూడా చేపట్టబోతున్నారు. అంటే మీకు తెలియకుండానే మీ గురించి మీరే ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక సీక్రెట్ లాంటి విషయాలు పంచుకోవడం, అంటే ఆర్థికపరమైన విషయాలను ఇలాంటివి ఏవి కూడా మీరు ఎదుటి వ్యక్తులను నమ్మి ఈజీగా మోసపోతున్నటువంటి సందర్భాలు మీకు తెలిసి కూడా ఎదుటి వ్యక్తి ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం వల్ల మీకు మీరుగా ఏదో ఒక విషయాన్ని చెప్పడం వల్ల కొన్ని అంశాలలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీరైతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి కొంతమంది శత్రువులు ఎవరైతే తెలుసుకొని వారికి మీ గురించి ఎటువంటి విషయాలను కూడా చెప్పకుండా ఉండడం మంచిదండి. ఈ విధంగా అయితే కన్యా రాశి వారికి మే 31 శనివారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మరి కాబట్టి తెలుసుకున్నారు కదండి. కన్యా రాశి వారు రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా.
అన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి. మీరు గొప్ప మేలు కూడా పొందుతారు. మీరు రాబోయేటువంటి రోజులలో కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి ధనవంతులు అయ్యే అవకాశం కూడా మీకు నిండుగా ఉంది. కాబట్టి ఇలా చేపట్టేటువంటి ఏ పనినైనా సరే అంకిత భావంతో మీరు పనిచేయడం ద్వారా మంచి విజయాలను అయితే త్వరగా మీరు అందుకోబోతున్నారు.